శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల వివాదంపై స్పందించారు అధికారులు. గురుకులాన్ని పరిశీలించారు డిప్యూటీ సెక్రటరీ మధుసూదన్ వర్మ. గురుకులంలో కుళ్ళిన కూరగాయలు, పురుగులు పడిన ఆహారం పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు మధుసూదన్ వర్మ. నెలల తరబడి సరైన ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు విద్యార్థులు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పడంతో ఆయనపై మధుసూదన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతారని తెలిపారు. గురుకులంలో సరైన ఆహారం అందించట్లేదని గురువారం విద్యార్థులు నిరసన తెలిపారు. కుళ్ళిన కూరగాయలు, పురుగుల అన్నం పెడుతున్నారని తెలిపారు విద్యార్థులు. వివాదాస్పదం కావడంతో గురుకులాన్ని సందర్శించారు మధుసూదన్ వర్మ. దీని మీద ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకొని త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. త్వరలోనే ఈ వ్యవస్థను కూడా బాగు చేసి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించేదానికి ప్రయత్నం చేస్తాం. పై అధికారులకు తెలియజేసి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించేదానికి ప్రయత్నం చేస్తాం. అవును అది ఇంకా భయంకరమైన విషయం కాబట్టి దాని మీద మేము ప్రిన్సిపాల్ గారికి మాట్లాడి ఇక నుంచి అలాంటి ఇష్యూ ఏది లేకుండా తగు చర్యలు చేసుకొని వీలైనంత త్వరగా వర్కర్లు నియమించేదానికి పై అధికారులకు తెలియజేసి వర్కర్లు నియమించేదానికి